సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫిజిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ మెజరింగ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సౌండ్? సో దీని యొక్క ఆన్సర్ అయితే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మనకి సౌండ్ యొక్క యూనిట్స్ ఏంటండి? డెసిబల్స్. సో దీని ఆన్సర్ డెసిబల్స్. సో సెకండ్ క్వశ్చన్ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు. ఈ క్వశ్చన్ మన ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళు వెంటనే ఆన్సర్ చెప్తారండి. సో ఇంకా ఎవరైనా మన ప్రీవియస్ వీడియో కానీ చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనకి సెకండ్ వన్ ఆన్సర్ ఏంటండి? సి. ఎస్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 10⁻⁹. సో సెకండ్ వన్ ఆన్సర్ ఏంటండి? 10⁻⁹ మీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, 1 ఫామ్టన్ ఈజ్ ఈక్వల్స్ టు అని అడిగాడండి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం అన్నీ డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయండి. ఏవి డెరివేషన్ అంటే డైమెన్షనల్ ఫార్ములాస్ కానీ వాటి నుంచి డెరైవ్ చేయడం కానీ అలాంటివి ఉండవండి. డైరెక్ట్ వర్డ్ టు వర్డ్ ఆన్సర్ అండి. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 6 feet అండి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లైట్ ఇయర్ ఈజ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ అని అడిగాడండి. సో లైట్ ఇయర్ అంటే మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. సో లైట్ ఇయర్ అంటే ఏం లేదండి, అది లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్ యొక్క మెజర్మెంట్ అండి. లైట్ ఇయర్ అంటే ఏంటి? డిస్టెన్స్ యొక్క మెజర్మెంట్. సో డిస్టెన్స్ ఏ ఆప్షన్లో ఉందండి? సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టెల్లార్ డిస్టెన్స్ అని ఉంది. సో లైట్ ఇయర్ని దేనికి యూజ్ చేస్తాం? ఏం మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం? డిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, 1 kilometer ఈక్వల్స్ టు హౌ మెనీ మైల్స్ అని అడిగాడండి. సో వెంటనే ఇది చూసి 1.6 అని కొంతమంది కంగారులో పెట్టేస్తారండి. సో ఆ ఎగ్జామ్స్లో మనకి ఆ కంగారే ఉండకూడదండి, కాస్త ఆలోచించి పెట్టాలి. సో చాలామంది ఏమనుకుంటారు, 1 mile ఈక్వల్స్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అని అనుకొని 1.6 పెడతారండి. సో ఇక్కడ ఏమడిగాడు? 1 kilometer ఈక్వల్స్ టు హౌ మెనీ మైల్స్ అన్నాడండి. సో 1 kilometer ఎన్ని మైల్స్కి ఈక్వల్ అంటే 0.62 మైల్స్ అండి. సో ఇది బాగా గుర్తుపెట్టుకుని క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసి పెట్టాలండి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్, బార్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అని అడిగాడు. సో బార్ దేనికండి యూనిట్? ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాటికల్ మైల్స్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ యూజ్డ్ ఇన్ అని అడిగాడండి. సో ఇక్కడ నాటికల్ మైల్స్ అనేవి డిస్టెన్స్కి యూనిట్స్ అని ఇచ్చేసాడండి. అది ఏ టైప్ ఆఫ్ డిస్టెన్స్ అని అడుగుతున్నాడు మనల్ని. సో అది ఏ టైప్ ఆఫ్ డిస్టెన్స్ అండి? నాటికల్ మైల్స్ యూనిట్ అయినప్పుడు అది నావిగేషన్. సో నావిగేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 8th, హౌ మెనీ డైన్స్ ఆర్ దేర్ ఇన్ 1 gram ఆఫ్ వెయిట్ అని అడిగాడు. సో 1 gram వెయిట్లో ఎన్ని డైన్స్ ఉంటాయండి? 981 డైన్స్. సో ఆన్సర్ ఈజ్ సి. సో మన నెక్స్ట్ క్వశ్చన్, జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అని అడిగాడండి. టెంపరేచర్ అని ఇచ్చాడు ఆప్షన్ ఏ. టెంపరేచర్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే బేసిక్ యూనిట్. సో బేసిక్ యూనిట్కి జౌల్ అనేది యూనిట్ ఉండదండి. సో నెక్స్ట్ ప్రెషర్కి ఏంటండి? Nm/m². మనకి జౌల్ అంటే Nm/m. సో స్క్వేర్ ఉంది కాబట్టి ప్రెషర్ అయితే కాదు. నెక్స్ట్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటండి? Nm అంటే జౌల్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్సో హీట్ అనేది కూడా 1 type ఆఫ్ ఎనర్జీ అనండి, అంటే హీట్ ఎనర్జీ అంటారు కదా. సో హీట్ అనేది కూడా 1 type ఆఫ్ ఎనర్జీ. సో ఈ హీట్ యొక్క యూనిట్స్ కూడా మనకి జౌలే. బట్ ఒకవేళ ఎనర్జీ అనేది ఇవ్వకపోతే హీట్ పెట్టచ్చండి. ఇక్కడ మనకి సి ఆప్షన్లో ఎనర్జీ ఇచ్చేసాడు కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎర్గ్స్ ఆర్ దేర్ ఇన్ 1 joule అని అడిగాడండి. సో మనకి 1 joule ఈక్వల్స్ టు 10⁻⁷ ఎర్గ్స్ అండి. సో మనకి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే వస్తాయి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.